ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 19. సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథములో 7 ఆత్మలు అను పదము పలుమార్లు చెప్పబడెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ప్రభువు మనలను సింహాసనము మీదకి వచ్చినట్టు చేయును. పరిశుద్ధాత్మకు 7 పేర్లు గలవు. 1. నిత్యుడగు ఆత్మ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును. 2. పరిశుద్ధమైన ఆత్మ. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా గుటకే ఈ పేరు ఇవ్వబడెను. 3. ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాథులనుగా విడువను, నేను ఆదరణకర్తను పంపెదను అని ప్రభువు చెప్పెను. ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించున్నట్లు, మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను. 4. సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. ఈ ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడుదుము. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును, దేవుని ప్రేమలోనికి నడిపించును, అనేక అపాయముల నుండి కాపాడును. 5. దత్తపుత్రాత్మ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపును. ఆయనను తండ్రి అని పిలుచు స్వాతంత్ర్యమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనను మొరపెట్టు ధైర్యమును స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాము. 6. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు ఈ 3 ఎప్పుడునూ కలిసి ఉండును. ఈ ఆత్మ మనలోనున్న భయం అంతటినీ తొలగించును. దేవుని మనస్సును, చిత్తమును, ఏర్పాటును తెలుసుకొనుటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును అనుగ్రహించును. 7. అభిషేకించు ఆత్మ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. మనము ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము. పరిశుద్ధాత్మ ద్వారా జీవిత కాలమంతయు నేర్చుకొనుటకు సిద్ధముగానున్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.